కి 20 స్థానాలు వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ 8 స్థానాల్లో ఇప్పుడు ఈసారి వచ్చాయి కాంగ్రెస్కి. తర్వాత కర్ణాటకలో లాస్ట్ టైం 25 వచ్చినాయి బీజేపీకి. ఈసారి అక్కడ కేవలం 20కే పడిపోయింది. అంటే ఒక 5 స్థానాలు అక్కడ లాగ్ చేయింది. మూడోది రాజస్థాన్లో కూడా భారీగా బీజేపీకి దెబ్బ తగిలింది. అక్కడ వసుంధరా రాజే అక్కడ కొంత సెట్ బ్యాక్ బీజేపీకి ఆమెను సీఎం చేయకపోవడంతో ఆమె కాంగ్రెస్కి కొంత సపోర్ట్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. రాజస్థాన్లో 10 స్థానాల్లో ఇండియా కూటమి అంటే కాంగ్రెస్కి 10 స్థానాలు వస్తున్నాయి, బీజేపీ కేవలం 14 స్థానాలు ఉన్నాయి. రాజస్థాన్లో మొత్తం 25కి 25 2019లో చూసుకుంటే మొత్తం 25 స్థానాలకు 25 స్థానాలు బీజేపీ వచ్చింది. కానీ ఈసారి రాజస్థాన్లో 14 స్థానాలు మాత్రం వచ్చాయి. అంటే అక్కడ 10 స్థానాలు డెంట్ వచ్చినాయి. సో తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్లో కూడా ఈసారి ఎన్డీఏకి చాలా తక్కువ స్థానాలు వస్తున్నాయి. ఎన్డీఏ 33 స్థానాలు అంటున్నారు. ఇందులో నితీష్ కుమార్ గారు మాత్రం ఒక 14 స్థానాలు వస్తున్నాయి. ఇండియా కూటమికి 7 స్థానాలు. పంజాబ్ కూడా బాగానే కాంగ్రెస్ పికప్ చేసింది. పంజాబ్లో 6 స్థానాలు కాంగ్రెస్కు ఉన్నాయి. ఆప్కి 3 స్థానాలు, శిరోమణి అకాలీదళకి 2 స్థానాలు, ఇతరులు 1 స్థానం ఉన్నాయి. ఇక తమిళనాడు స్వీప్ ఇండియా కూటమి. తమిళనాడులో అయితే అసలు అన్నాడీఎంకే 1 స్థానం కూడా లేదు. అక్కడ